ఈరోజు మన ఆత్మూరు మండలం నంద్యాల జిల్లా మన ఆత్మూరు పొలిమేరలో ఇక్కడ అకాల వర్షాలకు మన రైతులు పంట వేసి 3 నెలలు కావాల్సిన దగ్గర ఈ పంటలన్నీ మునిగిపోయినాయి. కొన్ని పంటలు బాగున్నాయి, సరే బాగున్నటివి మనకు అవసరం లేదు. బాగలేని వాళ్లకు పంట నష్టపరిహారం అధికారుల వారు లిస్టు రాసి మీరు ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వారు మాకు మన చంద్రబాబు నాయుడు గారు మన రైతన్నలకు నేను బాగా సేవ చేస్తాను, రైతన్న అంటే ముందడుగు వేసి వాళ్ళ సమస్యలు ఏమున్నా చేస్తా అని చెప్పారైనా. అందుకని మీరు ఈ సమస్యలను చాలా రోజులైంది అలుపెరు కానీ వర్షాలు పడి అకాల వర్షాలు, ఈ వర్షాలకు మనకు 3 నెలలు కావస్తుంది. పంటలు మనకు చేతికి వచ్చిన పంటలు మనకు నీటి పాలైనాయి. ఇవి తక్షణమే మన జిల్లా అధికారుల వారు ఏరియాలో పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు మొత్తం నష్టపరిహారం ఏదైతే పొలం నష్టపోయిందో వాళ్ళకి మాత్రమే రాయండి. బాగుండే పొలం వద్దు. అట్లా చేయకుండా ఉంటే చాలా నష్టపోతారు రైతు. ఇది 3 నెలలు కావస్తుంది. ఈ సుంకు వచ్చింది, వర్షాలకు వచ్చేసి మొత్తం సుంకు రాలిపోయింది. ఇక్కడ కంకి వచ్చింది. ఇది ఎన్ని క్వింటాలు వస్తుంది? ఒక 2 క్వింటాలు వచ్చిరాక ఇది కూడా నేలపాలైనవి, మాలు నీటి మట్టమైనవి. తొందరగా మన సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పంటలను నష్టపోయిన రైతు మాత్రమే మీరు పరిశీలించి రాయండి. అందరూ వస్తారు అంటే మీరు వెనుకాడుకు వేయకుండా మీరు ఇట్లా ఉంటే రైతు చాలా నష్టపోతాడు. అందుకని మీరు ఈ రైతు బాధను మీరు గమనించి దీనిపైన స్పందించి జిల్లా అధికారులకు మీరు నివేదిక పంపిస్తే ఏదో కాస్త కూస రైతుకు వస్తే బాగుంటుందని మన ఈ రైతు సంఘం తరపు నుంచి ఇక్కడ మా ఆత్మూరు మండలం పొలిమేరలో ఆత్మూరు మండలం మొత్తం పోయింది. ఎక్కడైతే పంటలు పోయినా అక్కడ వెతులాడి మీరు చూడండి. జిల్లాధికారుల వారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ పంట నష్టపరిహారం వచ్చేలా దయచేసి మీరు చేయాలని కోరుతున్నాను. నా పేరు భార్యాపురం భాష, పండ్ల తోటల అధ్యక్షుడిని, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం. నమస్తే. దవానా